ఇప్పటివరకున్న 6 బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్ చూస్తే రాయలసీమలోని 52 సెగ్మెంట్లలో విజయం కోసం వైసీపీ రాప్తాడులో సిద్ధం సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో సీమ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ 2 రోజుల పర్యటన చేస్తున్నారు. నేడు రేపు ఆయన పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తారు. జనసేన ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక థర్డ్ న్యూస్ చూస్తే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని అరికెట్టేందుకు 712 బృందాలను రంగంలోకి దింపింది ఏపీ సర్కార్. నెల్లూరు ఎఫెక్ట్ తో తమిళనాడులో కూడా బర్డ్ ఫ్లూ నివారణకు చర్యలు చేపడుతున్నారు. ఇక ఫోర్త్ న్యూస్ చూస్తే ఇవాళ బీజేపీ జాతీయ మండలిలో ప్రధాని మోదీ ప్రసంగం కీలకంగా మారబోతుంది. లోక్సభ ఎన్నికల్లో ఆయన ఈ మధ్యాహ్నం చేసే ప్రసంగంలో తమ క్యాడర్ కు కర్తవ్య బోధ చేయబోతున్నారు ప్రధాని మోదీ. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తే మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ బీజేపీలో చేరడంతో ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇవాళ ఆయన బీజేపీ కండువా కప్పుకోవచ్చని చెప్తున్నారు. ఇక 6 బ్రేకింగ్ న్యూస్ చూస్తే చండీగఢ్ లో రైతు సంఘాలతో కేంద్రం 4వ విడత చర్చలు జరుపుతోంది. రైతు సంఘాలతో నేడు కేంద్రం 4వ విడత చర్చలు జరపబోతుంది. చండీగఢ్ లో ఈ చర్చలు జరుగుతాయి. అయితే 23 పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.